కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బట్టి అధ్యక్షురాలిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చి 10 ఏళ్లు పరిపాలన చేయించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కష్టపడుతున్న సోనియా గాంధీ బీజేపీ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడుతున్నదంటే పరిశాన్ అవుతున్నారా? కానీ ఆ సోనియా గాంధీ ఏరు, ఈ సోనియా గాంధీ వేరు. కేరళ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నట్టే సర్పంచ్ ఎన్నికలు మహా జోరుగా నడుస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ తరపున సోనియా గాంధీ అనే పేరున్న గీ అక్క పోటీకి దిగింది. బీజేపీ పార్టీలుండి సోనియా గాంధీ పేరు పెట్టుకునేంది అని అంటారా? ఈ సోనియా గాంధీ తండ్రి కాంగ్రెస్ పార్టీ వీర అభిమానట. అందుకే సోనియా అమ్మ మీద ఇష్టంతోని తన బిడ్డకు అదే పేరు పెట్టిండట. కానీ కాలం ఎప్పటికి ఒక తీరే ఉండదు కదా. ఈ సోనియా గాంధీని ఓ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసిండట తండ్రి. ఆ పిల్లగాడు బీజేపీ పార్టీల లీడర్ అట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారము భార్యను బీజేపీ పార్టీ తరపున నిలబెట్టిండట. అట్లా బీజేపీ పార్టీ నుంచి సోనియా గాంధీ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. ఇక ఈ సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆమె పేరు మంజుల రమేష్ అంట. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆమె పేరే సుష్మా స్వరాజో, నిర్మలా సీతారామన్ అయితే ఇంకా గమ్మతుండు కదా ముచ్చట అని నవ్వుకుంటారట దేశ పబ్లిక్. చూడాలి మరి డిసెంబర్ 13వ తారీఖున విడుదలయ్యే ఎలక్షన్ రిజల్ట్ లా ఎవరు గెలుస్తారో.